కాంగ్రెస్ శంఖారావం సభలో తలక్కున మెరిశారు సినీ హీరో రాజా. ఆనంద్ సినిమా తర్వాత కష్టమైన సినిమాలను వదిలేశానని చెబుతున్నారాయన. అయితే రాజకీయాల్లో రాజా టార్గెట్ ఏంటి, కాంగ్రెస్లో ఆయన పాత్ర ఏంటి, పూర్తి వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. ఆనంద్ సినిమాతో ఒక ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రాజా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో తిరిగి యాక్టివ్ అయ్యి జిల్లా వ్యాప్తంగా పర్యటన కూడా చేస్తున్నారు. ప్రస్తుతం రాజాతో మాట్లాడి ప్రయత్నించేద్దాం. సార్, చాలా రోజుల తర్వాత మరి యాక్టివ్ అయ్యారు పాలిటిక్స్లో, కానీ ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ కాంగ్రెస్ పునర్వైభవం తీసుకొస్తుంది, ఈ దేశానికి ఈ రాష్ట్రానికి తప్పకుండా మేలు జరుగుతుంది అనే నమ్మకంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. చాలా రోజుల నుంచి సినిమాలకు దూరం అయిపోయి ఒక జీసస్ తిరిగి మళ్ళీ ఈరోజు అనంతపురం ప్రత్యక్షమయ్యారు. షర్మిలా గారి వెంట నడుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఒక మంచి మ్యాండేట్తో బయటకు వస్తుందండి. ప్రజలు తప్పకుండా అన్ని విషయాలు గమనిస్తున్నారు. ప్రాముఖ్యంగా మనం చూసుకుంటే అండి, ఈరోజు ఈ పార్టీని ఎదిరించడానికి కానీ మాట్లాడటానికి ముందుకు రావటానికి చాలామంది భయపడుతున్న సందర్భంలోని ఒక లేడీ, ఒక స్త్రీ, ఒక మహిళ ధైర్యంగా నిలబడి జరుగుతున్న అన్యాయాలని ఎదిరించడానికి ముందుకు నిలబడిన షర్మిల గారికి నా జోహార్లండి. మరి రాజా తిరిగి సినిమాలో యాక్టివ్గా చూడొచ్చా? రాజా హీరో అంటే ఫ్యామిలీ హీరోగా ఆనంద్ సినిమాతో మీరు మంచి పేరుకి వెళ్ళారు. మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళొచ్చా, చూడొచ్చమ్మా అలాంటి సినిమాల్లో ఏమున్నదండి? ప్రజలు కుమిలిపోతున్నారు, ప్రజలు నలిగిపోతున్నారు. మేము అక్కడ షూటింగ్లు చేసుకొని చేయగలిగింది ఏమి లేదు. ప్రజల మధ్యలో ఉండి ప్రజల యొక్క పరిస్థితులు మేము కోసం ఏదైనా సేవ చేయగలిగితే ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక మంచి అవకాశం మాకు ఈ ప్రభుత్వం, మాకు కాంగ్రెస్ పార్టీ, మాకు ఈ అధిష్టానం మాకు అనుగ్రహించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. సినిమాల్లో ఏమీ లేదండి. నిజమైన సేవ ఏదైనా ఉందంటే అది ప్రజల మధ్యలోనే ఉన్నదండి. కాంగ్రెస్ పార్టీ సినిమా చేరినప్పటి నుంచి వారి సోషల్ మీడియా, ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియాలో అనేక విష ప్రచారాలు, వ్యక్తిగత దాడి కూడా జరుగుతూ ఉంది. దీన్ని ఎలా చూడవచ్చు? మరి నిజం పలికితే మరి అబద్ధాలు చేసే వాళ్ళకి గుండెల్లో గుబులుగా పడుతుంది కాబట్టి, సో ఆ అబద్ధాలని కప్పుపుచ్చుకోవటానికి అన్ని విధాలుగా వాళ్ళు దాడులు చేస్తున్నారు, ట్రోల్లు చేస్తున్నారు. అవునండి, ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఎప్పుడు తెలుసుకోగలుగుతారండి? కలిసి ఉంటే కదండి, కలిసి ప్రయాణించింది. ఇప్పుడు అన్ని దగ్గరుండి చూశారు కాబట్టి ఒక కుటుంబాన్ని త్యాగం చేయటానికి ముందుకొచ్చి నా ప్రజలు బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అని ఒక మంచి ఆలోచన కలిగిన షర్మిల గారికి నిజంగా నేను అభినందనలు తెలియజేస్తున్నానండి. నుంచి ఎవరికైనా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిందంటే అది షర్మిల గారికి. ఎందుకంటే దగ్గరుండి చూశారు కాబట్టి ఆవిడే చక్కగా మాకు తెలియపరచగలుగుతారు, మాకు ఒక అవగాహన ఇవ్వగలుగుతారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏపీ, తెలంగాణ, కర్ణాటక అధికారులకు వచ్చిన తర్వాత ఏపీలో పరిస్థితి ఎలా ఉందన్నారు? తప్పకుండా ఇప్పుడు మేము విల్ నాట్ సే వండర్స్ అండి, బట్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాబోయే దినాల్లో తన ఒక గుర్తింపు, తన ఉనికిని చాటుకోబోతుంది. ఇవాళ ఒక డిక్లరేషన్ ప్రకటిస్తారు అని కూడా బయట ప్రచారం జరుగుతుంది. అంటే ఏం డిక్లరేషన్ వచ్చేది? ప్రజలకు సంబంధించిన అనేక విషయాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తన పెద్ద ప్రజలను ఆదుకునే విధంగా ఉంటుంది. ఇవాళ ఏముండొచ్చు, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రజలు? అది మా ండి మల్లికార్జున్ ఖార్గే గారు, మా యొక్క ఐఎన్సీ ప్రెసిడెంట్ గారు, వాళ్ళే ఈరోజు ఫస్ట్ మేనిఫెస్టోలో ఉన్న మొదటి అంశం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళబోతున్నారు. కాబట్టి మేము కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము. సో ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు మేము ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఒక గొప్ప అవకాశం ఉంటుంది. ఎలా ఉంది అనంతపురం? ఫైనల్గా చెప్పండి, ఎలా ఉంది అనంతపురం వేడి, కానీ రాజకీయ వేడిగా ఎలా ఉంది అనంతపురంలో? పక్కన పెడితే కానీ రాజకీయం వేడి మాత్రం చాలా బాగుందండి. మాకు చాలా మజా వస్తుందండి. థ్యాంక్ యూ అండి. తిరిగి యాక్టివ్లో పొలిటికల్ లైఫ్లోకి వచ్చాక సినిమాలో ఏముంది? సినిమాల్లో కంటే ప్రజాసేవలో ఉండడం తన ముఖ్యం అంటూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది అంటూ కూడా తన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు హీరో రాజా. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ, అనంతపురం నుంచి.